భోజనం చేసి అక్కడ కూర్చున్నాము. మా మామ వచ్చేసి అక్కడ తేనె ఉంది, తేనె తీసుకొద్దాం రండి అని చెప్పి పిలుచుకెళ్ళాడు. తేనె తినేసిన తర్వాత మొలకల్లో వచ్చేసి చెత్త తీయడం కోసం వెళ్ళిపోయాము. వర్షం వచ్చేట్టుగా ఉంది. ఇంకా మా మామ వచ్చేసి ఈ రోజు ఆటో ఎత్తుకో రాలేదని చెప్పేసి ఇంకో ముగ్గురు వెళ్ళారండి టీవీఎస్ లో. ఇంకా మేము వచ్చేసి ఇంకా కొద్దిగా మొలకల్లో చెత్త తీసేది ఉంది. వర్షం ఒకవేళ ఎక్కువగా వస్తే అప్పుడు చూద్దాంలే అని చెప్పి తీస్తా ఉన్నాం. ఎక్కువగా వర్షం వచ్చేసింది చూడండి, ఎంత ఎక్కువ వర్షం పడతా. సిమెంట్ ఇటుకలు వేసి దానిపైన వచ్చేసి బండ అనేది పెట్టారండి. ఆ బండ కిందకి వచ్చేసాం అనమాట. అక్కడ దాని కింద అయితే అంత బాగా కూర్చోలేము. తల అనేది ఇలా బెండ్ చేస్తేనే కూర్చోగలండి. మేము చిన్నప్పుడైతే ఇలా మెరుపులు ఉరుములు వచ్చేటప్పుడు అర్జున పాల్గొన అనేవాళ్ళము. మీలో ఎంతమందికి తెలుసు అలా మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు ఆ విధంగా అంటారనేది కామెంట్ చేయండి. అలా తలుచుకున్న చోట పిడుగు అనేది పడదని చెప్తారండి. వర్షం అయితే చాలా సేపు వరకు పడిందండి. వర్షం తగ్గిన తర్వాత మా పాప దాని కింద నుంచి ఎలా వచ్చిందో దాని కిందే ఉన్నామని. అంతలోపలే మా మామ ఆటో ఎత్తుకొచ్చేసాడు. నీళ్ళు అనేది చూడండి ఇవ్వాలంతా గానీ ఎక్కువగా నీళ్ళు అనేది నిలిచిపోయినాయి. చెరులో దూరం రావాలండి ఇంటికి వచ్చేటప్పుడు. ఇంకా మా మామ వచ్చేసి అక్కడ నెమలు ఉందని చెప్పి అక్కడ ఆపేశాడు. వర్షం పడి ఆగిన తర్వాత నెమలు అనేది ఎలా అరుస్తున్నాయి. ఆటో అక్కడ నిలిపినామనేసి అవి చిన్నగా లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా మేము గానీ ఇంటికి వచ్చేసాం.